ఉందని ఇక్కడికి వచ్చినాం. రాబోయే రోజుల్లో సర్పంచులము, ఎంపీటీసీలము, జడ్పీటీసీలము, లేకపోతే వార్డు మెంబర్లము, సొసైటీ డైరెక్టర్లు, సొసైటీ చైర్మన్లు కావాల్సిన వారంతా ఇక్కడికి వచ్చి ఉన్నారు. రాబోయే రోజుల్లో మీ అందరూ కూడా ఇక కార్యకర్తలుగానో లేకపోతే రాకుండా అత్యధిక సంఖ్యలో మనందరం కూడా రాజకీయ నాయకులుగా అట్లాగే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న మేడిపాటి ప్రకాష్ రెడ్డి అన్న గారు మరియు మోహన్ రెడ్డి అన్న గారు, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ, మనం ఈరోజు ప్రతి కార్యకర్త ఒక సైనికుడిగా పనిచేస్తూ ఈరోజు ఎంపీ ఎలక్షన్ లో భారీ మెజార్టీ ఏదైతే సాధించుకున్నామో అలాగే బోధన్ అసెంబ్లీలో ఎప్పుడు 8,000 ఓట్లు దాటింది. అసలుంటిది ఈసారి 33,000 పైచిలుకు ఓట్లు మనం సాధించుకున్నాం. కావున ఇదంతా జరగడానికి కారణం ఏంటంటే గల్లీ స్థాయి, గ్రామ స్థాయి కార్యకర్తల ఒక శ్రమ ఫలితమని నేను నమ్ముతా. కాబట్టి ఈ రోజు గల్లీ గ్రామంలో ఉండే ఆ సామాన్య కార్యకర్త లీడర్ అయ్యే అవకాశం మనకు వచ్చింది. కాబట్టి ఈ రోజు వేదిక మీద ఉన్న పెద్దలు కావచ్చు, మనకు అండదండకుంటున్న పెద్దలు ఈ రోజు మన దగ్గరికి వచ్చి మనల్ని బలోపేతం చేసి మనల్ని నాయకులుగా నిలబెడితే మనం రానున్న 3-4 సంవత్సరాలలో మనం ఇక్కడ ఎమ్మెల్యే క్యాండిడేట్ నిలబెట్టుకునే సత్తాన్ని సాధిస్తామని చెప్పేసి దీని యొక్క సందర్భంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, కిషన్ రెడ్డి గారి నాయకత్వం. భారతీయ జనతా పార్టీ బోధన్ నియోజకవర్గంలో స్థానిక సంస్థల్లో భారతీయ జనతా పార్టీ గెలిపే లక్ష్యంగా ఈరోజు కార్యకర్త సోదరులందరికీ కూడా దిశానిర్దేశం చేయడానికి ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసి ఈ సమావేశంలో మరి పాల్పంచుకుంటున్న పెద్దలు, మన రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, మన భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా కాంటెస్ట్ చేసిన వట్టి మోహన్ రెడ్డి గారికి, మరి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న పార్టీ కార్యకర్త కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున తెలియజేసుకుంటూ, కార్యకర్తలందరూ కూడా ఒక విషయాన్ని ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఏదైతే ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో మన అభ్యర్థులు గెలవాలని ఒక మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఒకసారి కార్యకర్త సోదరులందరూ కూడా గమనించాలి. గత 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ మరి బోధన్ నియోజకవర్గంలో ఓడిపోయిన తర్వాత ఇప్పటి వరకు కూడా ఆ ఎమ్మెల్యే అభ్యర్థి కనబడని పరిస్థితి. ఆ పార్టీ కార్యకర్తలకు మేమున్నామని నైతిక స్థైర్యాన్ని కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో ఆ టీఆర్ఎస్ పార్టీ ఉంది. మరొక వైపు చూసుకున్నట్టయితే గెలుపొందిన కాంగ్రెస్ పార్టీ మరి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కూడా పాపం తన వయసు రీత్యా చాలా పెద్ద మనిషి అయినా కూడా ఇప్పటి వరకు కూడా మంత్రి పదవి రాలేదని పొంగిపోతూ మన కార్యకర్తల్ని కూడా చీదరించుకునే పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ నమ్ముకున్న కార్యకర్తలందరికీ కూడా మేము వెళ్ళవెళ్ళలా నైతిక స్థైర్యాన్ని కల్పిస్తూ మీ అడుగులో అడుగు వేస్తూ మేము కూడా మీ అందరికీ ఎల్లవెల్లలా తోడుగా ఉంటామని మనకు ఈ నైతిక స్థైర్యాన్ని కల్పించే విధంగా ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మన పెద్దలు ఈ రోజు ఇక్కడ కూర్చోండి ఈ సమావేశం ఇక్కడ చేయడం జరిగింది. సో ఇది చాలా శుభప్రదమైన దినం అండి. ఎందుకంటే మన అందరి లోపల కూడా ఒక విజయస్ఫూర్తిని నింపడానికి మన కార్యకర్తలందరూ కూడా ఇక్కడ ఏకగ్రీవంగా వచ్చారు. అదేవిధంగా మన పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా, పెద్దలందరూ కూడా మీ లోపల మీకు గైడెన్స్ ఇవ్వడానికి చాలా బాగా మాట్లాడారు, స్ఫూర్తిని నింపారు. సో నేననేది ఏంటి అంటే ఇక్కడ మహారాష్ట్రలో, మన పక్క రాష్ట్రంలో మనం చూసాం, మనము మన ఎన్నికల్లో ఘన విజయం సాధించాము. సో అక్కడ మన నినాదం ఒకటే, ఏక్ హే తో సేఫ్ హే, బటేంగే తో కటేంగే. సో ఈ నినాదంతో మన హిందువులందరూ కూడా ఒకటయ్యారు. సో ఈ పుణ్యం అనేది తెలుసుకుంటున్నాం. సో ప్రతి ఒక్క హిందువు కూడా ఇప్పుడు జాగృతి అయ్యారు. మన స్థానిక ఎలక్షన్ సందర్భంగా ఈరోజు మన పెద్దలు ఈ వేదికని అలంకరించిన సందర్భంగా మన మోహనన్న గారు, మేడపాటి ప్రకాశన్న గారు, మరి బీజేపీ పెద్దలు, మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు,
మరి నా మిత్రులు అందరూ యువకులు పెద్దలు ప్రత్యేకంగా అందరికీ పేరు ధన్యవాదాలు. ఇప్పటిదాకా పెద్దలు చెప్పినట్టు టిఆర్ఎస్ ప్రభుత్వమైనా కాంగ్రెస్ ప్రభుత్వమైనా అబద్ధాల పథకాలు చెప్పి అధికారంలో రావడం జరిగింది. కాబట్టి రేపు మన ప్రతి గ్రామంలో సర్పంచులు కానీ ఎంపీటీసీలు కానీ మన బీజేపీ సర్పంచులు ఎంపీటీసీలు ఉంటేనే రేపు మనకు మన తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఎమ్మెల్యేలు అందరూ మన వాళ్ళే ఉంటారు. కాబట్టి తప్పనిసరిగా ఈ ముఖ్యమైన అంశం. కాబట్టి మనకు నేను మాజీ సర్పంచ్ గా టిఆర్ఎస్ ప్రభుత్వంలో నేను 5 సంవత్సరాల సర్పంచ్ గా బాధ్యత చేయడం జరిగింది. దాంట్లో నిజంగా కేంద్ర ప్రభుత్వం మొత్తం నిధులు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వమే. సిసి రోడ్ వేసిన కేంద్ర ప్రభుత్వమే. మన ఇంటికి నల్లలు ఇచ్చిన కేంద్ర ప్రభుత్వమే. గ్రామాలలో స్తంభాలకు బల్బులు పెట్టినా కూడా కేంద్ర ప్రభుత్వమే నిధులు ఇచ్చింది. మనకు బీటీ రోడ్డు, డాంబర్ రోడ్డు, టిఆర్ రోడ్ వేసిన, మరి ఆర్ఎల్బి రోడ్ వేసిన, మరి గ్రామ పంచాయతీలకు చెత్త బండి ట్రాక్టర్ గాని ట్యాంకర్ గాని వాటికి కూడా నిజంగానే కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధులే. గ్రామాలలో పల్లె ప్రగతి గ్రామాలలో కార్యక్రమాలు చేసిన కూడా కేంద్ర ప్రభుత్వమే. రాష్ట్ర ప్రభుత్వము ఆ కార్యక్రమాలలో ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధుల్ని సర్పంచుల్ని రాష్ట్ర ప్రభుత్వము ఆ డబ్బుల మీద గ్రామ పంచాయతీకి వచ్చే జనాభా లెక్కలు ఒక తలకి 1605 రూపాయల కాడికి ఏమో డబ్బులు మన గ్రామ పంచాయతీ నిధులు జమ అయితే ఆ డబ్బుల మీద ఈ రాష్ట్ర ప్రభుత్వాలు ఆ డబ్బులకు కూడా వాడుకోవడం జరిగింది. మరి సఫాయిలో కూడా గ్రామాలలో జీతాలు పెంచారు. ఒక్క రూపాయి కూడా రాష్ట్ర ప్రభుత్వాలు ఇవ్వలే. ఆ కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి డబ్బులే గ్రామ పంచాయతీల నుంచి సర్పంచులే సఫాయిలో కూడా ఇవ్వడం జరిగింది. ట్రాక్టర్ ట్యాంకర్ కూడా మొత్తం కేంద్ర ప్రభుత్వం డబ్బులే, రూపాయి కూడా రాష్ట్ర ప్రభుత్వాలు ఇవ్వలేదు. డంపింగ్ యార్డ్ చేసిన వైకుంఠ భారతీయ జనతా పార్టీ బోధన నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించుకోవడం జరిగింది. దీని యొక్క ముఖ్యోద్దేశం రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో సుమారు 80% సీట్లను 80% స్థానాల్ని భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకోవాలన్న ఏకైక ఉద్దేశంతో ఈరోజు దిశానిర్దేశం కార్యకర్తలు చేయడం జరిగింది. అదే లైన్లో తప్పకుండా రాబోయే ఎన్నికల్లో 80%కి తక్కువ కాకుండా కైవసం చేసుకుంటామన్న పూర్తి నమ్మకం, విశ్వాసం మాకు. కార్యకర్తల సమావేశం పెద్దలు మేడపాటి ప్రకాష్ రెడ్డి గారు, నేను ఈ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో కార్యకర్తలకు దశ నిర్దేశించి చెప్పడం జరిగింది. రేపు జరిగేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచులైనా, వార్డు మెంబర్లైనా, ఎంపీటీసీలైనా, ఎంపీపీలైనా, జెడ్పీటీసీలైనా, డీసీసీ బ్యాంక్ అయినా, సహకార సంఘాలైనా, డీసీఎంఎస్ అయినా కైవసం చేసుకునే విధంగా కార్యకర్తలు పనిచేయాలని చెప్పేసి, గ్రామాల్లో ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ పార్టీ అర్హులకు రేషన్ కార్డులు ఇవ్వలేదో, ఎవరికైతే అర్హులకు లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇల్లు రాలేదో ఇటువంటి జాబితాను రూపొందించుకొని స్థానిక ఎంఆర్ఓకు, ఆర్డీఓకు, స్థానిక కలెక్టర్కు అందరికీ కూడా రిప్రజెంటేషన్లు చేసుకొని తర్వాత ఎవరికైతే అన్యాయం జరిగిందో వాళ్ళందరితోటి బోధనలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. మా కార్యకర్తలందరూ కూడా గ్రామాల్లో ఉండి ప్రజల దగ్గరికి వెళ్లి మమేకమై ఏ విధంగా శాసనసభ ఎన్నికల్లో పనిచేశారో, తర్వాత పార్లమెంట్లో ఏ రకంగా పనిచేశారో దానికి రెట్టింపు ఉత్సాహంతో స్థానికంగా ఉన్నటువంటి సర్పంచులను, ఎంపీటీసీలను కైవసం చేసుకోవడానికి అందరూ కూడా కార్యకర్తలందరూ చాలా ఉత్సాహంగా ఉన్నారు. కాబట్టి కార్యకర్తలకు దశ నిర్దేశించడం జరిగింది. భవిష్యత్తులో ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాబోతా ఉంది. కాబట్టి వచ్చే 4 సంవత్సరాలను దృష్టిలో పెట్టుకొని ఇప్పటి నుంచే 4 సంవత్సరాలు స్థానిక సంస్థల్లో పోరాటం చేసుకొని వచ్చే 4 సంవత్సరాల్లో ఈ ప్రజా వ్యతిరేక ఉద్యమాలు రాష్ట్రంలో రాబోతుందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. 80% ఓట్లు కైవసం చేసుకుంటాం.
ధన్యవాదాలు.